అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య తల్లి వేల్పూరు గంగవ్వ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. పార్థివ దేహాన్ని మోపాల్ మండలం తాడేం గ్రామంలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ కార్యకర్తలు అమర్ రహే గంగవ్వ అంటూ పాటలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు మాట్లాడుతూ వేల్పూరు గంగవ్వ పేద కుటుంబాలలో పుట్టి తన కొడుకు భూమయ్యను చదివించి చదువు పూర్తయ్యాక భూమయ్య విప్లవోద్యమంలో తొలి రైతు కూలీ సంఘానికి ఆకర్షితుడై నేడు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షునిగా న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకుడిగా ఉన్నాడని, సమాజం కోసం పేద ప్రజల రాజ్యం కోసం తన కన్నబిడ్డను అప్పగించడం గొప్ప విషయమని, వేల్పూరు గంగవ్వ తను చనిపోయి కూడా మరో వ్యక్తికి ఉపయోగపడాలని తన కళ్ళను లయన్స్ క్లబ్ వారికి దానం చేసింది అని, నేత్రదానమే ఇతరులకు చూపై భావితరాలకు ఆదర్శమై నిలిచిన వేల్పూరు గంగవ్వను నేటి సమాజం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కంజర భూమయ్య, గౌతమ్ కుమార్, పర్వాన్న, ఎర్రన్న, చిన్నయ్య, నరసన్న, శివకుమార్, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికెళ్ళిందే ఉయ్యాలో ఎవరే ఆయన్న ఉయ్యాలో ఎక్కడికెళ్ళిందే ఉయ్యాలో చదివే పిలగాండ్ల ఉయ్యాలో చేతిలో బలపామై ఉయ్యాల చదివే పిలగాండ్ల ఉయ్యాలో చేతిలో బలపామై ఉయ్యాలో చదివే పిలగాండ్ల ఉయ్యాలో చేతిలో బలపామై ఉయ్యాల చదివే పిలగాండ్ల ఉయ్యాలో చేతిలో బలపామై ఉయ్యాల పోరాట బడిలో వేల్పూరు గంగవ్వకు సిపిఎంఎల్ జిల్లా తరఫున విప్లవ జవాబు తెలియజేస్తా ఉన్నాం. గంగవ్వ పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కష్టపడి తన కొడుకుని చదివించింది. వేల్పూరు భూమన కూడా చదువుకున్న తర్వాత పెద్ద విరక్తుల క్రమంలో వామపక్ష ఉద్యమం, ముఖ్యంగా రైతు కూలీ సంఘం పట్ల ఆకర్షితులై చాలా కార్యక్రమంలో పాల్గొన్నాడు. అదేవిధంగా ఇవాళ వేల్పూరు భూమన అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు ఎదిగిండు. అట్లాగే పార్టీ జిల్లా నాయకుడిగా ఎదిగిండు. అట్లాంటి ఒక బిడ్డను సమాజం కోసం, ఈ దేశంలో పీడిత ప్రజల రాజ్యం కోసం, తమ సమాజం కోసం పనిచేసినటువంటి సిపిఎంఎల్ పార్టీకి తన కళ్ళ బిడ్డని అప్పచెప్పడం అంటే చాలా గొప్ప విషయం. అట్లాగే తను చనిపోయిన తర్వాత కూడా తన కళ్ళను కూడా సమాజానికి దానం చేసింది, చాలా గొప్ప విషయం. ఏది ఏమైనప్పుడు కూడా ఒక పేద దళిత కుటుంబంలో పుట్టినటువంటి వేల్పూరు గంగవ్వ తన కుటుంబాన్ని ఈ ప్రజల కోసము లేకపోతే సామాజిక శాంతి కోసం వైపు ఆలోచింపజేయడము, ముందుకు సాగుతూ ఉంటే వాళ్ళకు వెన్నుదట్టి నడపడం అనేది గొప్ప విషయం. వేల్పూరు గంగవ్వ యొక్క జీవితం కానీ ఆమె ఆలోచన కానీ అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పి సిపిఎంఎల్ భావిస్తూ ఉన్నాం.